శ్రీనండి. నేను మొన్న ఒక స్టోరీ పెట్టాను. ఆ స్టోరీ వల్ల కొంచెం రెస్పాన్స్ బాగానే వచ్చింది. నేను మళ్ళీ అదే ఉత్సాహంతో మళ్ళీ ఇంకో స్టోరీ పెడదామని మేము ముందుకొచ్చాను. ఈ స్టోరీ ఏంటంటే, ఈ స్టోరీ అనేది కొంచెం బాగుంది. ఒక వాచ్‌కి సంబంధించిన స్టోరీ అనమాట. ఒక తాతకి మనవడికి మధ్య జరిగే సంభాషణ. ఈ స్టోరీలో చాలా బాగుంటుంది. ఈ స్టోరీ కనుక ముందుకు వెళ్తూ ఉంటే మీకు స్టోరీ గురించి అర్థమవుతుంది. నేను దీని గురించి ఒక చిన్న పాట చెప్తానన్నమాట మీకు. ఏంటంటే, మిత్రులారా, ఈ కథ ఒక వాచి గురించి కాదు, మన విలువ గురించి. మన స్టోరీలోకి వెళ్దాము. మీకు కనుక ఈ స్టోరీ నచ్చిందనుకోండి, ఈ స్టోరీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించుకోండి, షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ స్టోరీని పంపించండి. మనం కథలోకి వెళ్దాం. కథ స్టార్ట్ చేద్దాము. ఒకరోజు ఒక మనవడు తన చేతికున్న పాత వాచిని చూసుకుంటూ అడిగాడు, తాతయ్య, ఈ వాచ్ చాలా పాతగా, దీనికి ఎంత వాల్యూ ఇస్తానని అడిగాడు అన్నమాట. తాతయ్య చిరునవ్వు నవ్వుతూ, రారా మనవడా, ముందు మనం ఒక మార్కెట్కి పోదామని చెప్పేసి వాడిని ఒక చిన్న షాపుకి తీసుకెళ్తే ఆ షాపు వాడు చూసి అన్నాడు, ఇది చాలా పాత వాచి అండి, ఒక 100 రూపాయలు ఇస్తానన్నాడు. 100 రూపాయలు ఇస్తానన్నాడు. మనవడు బాధగా, తాతయ్య 100 రూపాయలు ఇస్తాను తాతయ్య అని అన్నాడు. అప్పుడు తాతయ్య మళ్ళీ తాతయ్య ఇంకో చోటుకు పోతున్నారా మనవడా అని అన్నారు. ఈసారి ఒక పాత వస్తువు అమ్మే షాపుకి తీసుకెళ్ళారు మనవాడిని. అయితే అక్కడ ఈ వాచ్ చూసి ఆయన చాలా ఆశ్చర్యపడి, ఇది చాలా రేర్గా దొరికే వాచ్ అండి, ఆత్మానం దొరకదు అని చెప్పేసి దీని వాల్యూ లక్షల్లో ఉంటుంది అన్నాడు. మనోడు షాక, అయ్యి బాబాయ్, ఒక చోటుకి వెళ్తే 100 రూపాయలు, ఒక చోటుకి వెళ్తే 1,00,000 రూపాయలు అని చెప్పేసి మనోడు ఆనందపడుతున్నాడు అన్నమాట. అప్పుడు తాతయ్య ఇంకా ఆశ్చర్యంగా, రారా మనోడా, నీకు దీని ఇంకా వాల్యూ పెరుగుతుందని చెప్పేసి ఒక మ్యూజియం తీసుకెళ్తే అక్కడ ఆ వాచ్కి ఉన్న గౌరవం అన్నాడు అన్నమాట. ఇది క్యూట్ రేటు, ఇది చరిత్రలో మ్యూజియంలో పెడితే 1 కోటి రూపాయలు వస్తుందని చెప్పాడు. మనోడు కళ్ళు పెద్ద చూసి, అయ్యి బాబాయ్, ఒక చోట 100 రూపాయలు, ఒక చోట లక్షకి ఏకంగా 1 కోటి రూపాయలు ఇస్తాను ఆ వాచ్కి. అప్పుడు తాతయ్య అన్నాడు, మనవడా, ఈ వాచ్ నాకు మా నాన్నగారు ఇచ్చారు, తప్పున చోటు వెతికితే దీని విలువ 100 రూపాయలే, సరైన చోటు వెతికితే దీని విలువ 1 కోటి రూపాయలు అని చెప్పాడు అన్నమాట మనవడికి. దీంట్లో నీతి ఏంటంటే, నీ విలువ నువ్వు ఎవరో అన్నదానిపై కాదు, నువ్వు ఎక్కడ ఉన్నావో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. సరే అండి, ఉంటాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే నా స్టోరీని లైక్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.